హలో! వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఏమంటే 'ఫార్టీ ఫైవ్' అని ఒక మూవీ రిలీజ్ అయింది. బేసిక్‌గా కన్నడలో రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది జాన్ ఫస్ట్‌కి. నేనైతే కన్నడలో చూసాను. ఎందుకంటే కన్నడ వస్తది కాబట్టి. సో, నేను కన్నడలో చూసాను ఆ మూవీని. సో, ఆ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. 'ఫార్టీ ఫైవ్' యాక్టర్స్ ఏమో ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ గారు, రాజ్‌బీ శెట్టి అండ్ అర్జున్ గారు డైరెక్టర్. సో, వీళ్ళంతా కన్నడ క్యాస్ట్. కన్నడ వాళ్ళకైతే బాగా తెలుసు వీళ్ళందరూ ఫేమస్. అర్జున్ గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇది ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూటెడ్‌గా డైరెక్టింగ్ చేసింది ఈ సినిమాని 'ఫార్టీ ఫైవ్' అనేది. సో, ఈ మూవీ రివ్యూ విషయానికొస్తే మూవీ అయితే చాలా చాలా బాగుందబ్బా! నాకైతే బాగా నచ్చింది మూవీ. ఎస్పెషల్లీ స్టార్టింగ్ నుంచి అసలు స్టార్టింగ్ నుంచి మనకు స్టోరీలోకి వెళ్ళిపోద్ది. ఆ బీజీఎం అయినా, ఆ స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంటది. స్టార్ట్ టు ఎండ్ క్లైమాక్స్ వరకు సినిమా ఎక్సలెంట్ సూపర్‌గా ఉంటది. ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా, లేక డైవర్షన్ లేకుండా ప్రతి ఒక్కటి ఒక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, మంచి స్క్రీన్ ప్లేతో, పెర్ఫార్మన్స్‌తో ఒక 2 సాంగ్‌లు ఉంటాయి. ఆ 2 సాంగ్‌లు కూడా చాలా బాగుంటాయి. సో, ఓవరాల్ మూవీ అనేది చాలా బాగుంది. నాకు స్టార్ట్ టు ఎండ్ క్లైమాక్స్ వరకు చాలా చాలా బాగుంటది. ఆ క్లైమాక్స్ సెటప్ కూడా చాలా చాలా బాగుంటది. సో, ఓవరాల్ మూవీ చాలా బాగుంది. కానీ ఒకే ఒక మైనస్ ఉంది. అదొక్కటి నాకు డిసప్పాయింట్‌మెంట్. అది ఎక్కడంటే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. సో, ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత నాకు డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. ఎందుకంటే అలాంటి ట్విస్ట్ మన తెలుగు సినిమాలో ఉంది ఒకటి. నాకు సేమ్ అదే గుర్తొచ్చింది ఆ సినిమాని. ఆ 'పవన్ కళ్యాణ్' గారిది 'సాయిధరమ్' గారి ప్రోమో ఉంది కదా! సో, ఆ కంటెంట్ ఏముందో అదే పాయింట్ ఈ సినిమా లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్. సో, నాకు అదే అనిపించింది. సో, ఏందిరా నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేసుకున్నా సినిమా వెళ్తూ నాకు ఎక్స్‌పెక్టేషన్ బాగుంది. క్లైమాక్స్ ఏదో ఉండబోతది అనుకున్నా. కానీ ప్రో మూవీలో ఉన్న కంటెంటే ఇక్కడ ట్విస్ట్. సో, ఆ ట్విస్ట్ చూసాక నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. లేకపోతే ఓవరాల్ మూవీ అనేది చాలా బాగుంది. ఆ ట్విస్ట్ ఒక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్. సో, ఆల్రెడీ బ్రో మూవీ కంటెంట్ ఏందుందో సో, అలాంటి మూవీ అనేది కానీ వేరే లెవెల్‌లో తీశారు. స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా ఉంది. అండ్ వాళ్ళు చెప్పిన పద్ధతి కూడా వేరేలా ఉంది. కానీ ఆ ట్విస్ట్ అనేది ఉంది కదా! సేమ్ అది 'బ్రో' మూవీలో ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది ట్విస్ట్. ఆల్‌మోస్ట్ స్టోరీ కూడా అదే పాయింట్‌కి వచ్చేస్తది. కానీ మూవీ చాలా బాగుంది. మనం వన్ టైమ్ వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఎలాగో న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి హాలిడే. సో, మూవీ చూడండి. ఈ మూవీ మన 'మైత్రి' మూవీ మేకర్స్ కొనుక్కున్నారు. సో, పక్కా న్యూ ఇయర్‌కి ఈ మూవీ మనం చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ మన ఉపేంద్ర గారి కోసం కావచ్చు. ఉపేంద్ర గారి పెర్ఫార్మన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. చింపేశారబ్బా అసల. ఈ ఈ క్యారెక్టర్‌లో ఈ వేరియేషన్‌లో ఎప్పుడు చూడలేదు. అసల మామూలుగా లేదు. ఈ సినిమాలో అయితే ఆయన వేరే లెవెల్ పెర్ఫార్మ్ చేశారు. అలాగే శివన్న ఆయన కూడా ఇంటర్వెల్ టైమ్‌కొస్తాడు. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సటిల్‌గా అసలు చాలా బాగా చేస్తాడు. ఆయన ఏ క్యారెక్టర్ అయినా సూపర్‌గా చేస్తాడు. సో, ఆయన కన్నడ సినిమాలు చూసుకుంటే అసలు ఒక్కొక్క సినిమాకి ఇంకో సినిమాకి అసల లెవెల్ ఉంటది. సేమ్ అనేది ఎప్పుడు ఉండదు. సో, ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ అసలు వేరే లెవెల్. సూపర్ చేశారు. అండ్ 'రాజ్‌బీ శెట్టి' సో, ఈ సినిమా మొత్తం నడిచేది ఆయన వల్ల. సో, ఈ స్టోరీ అంతా ఆయన వల్ల నడుస్తుంటది. ఇప్పుడు కూడా ఆయన వెనకే నడుస్తుంటది. సో, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా ఇంపార్టెంట్. ఆయనది గాని పెర్ఫార్మెన్స్ బాగా చేయకపోయింటే ఈ సినిమాకి అంత వచ్చేది కాదు. క్యారెక్టర్ అండ్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఈ సినిమాకి ప్రాణం పోసిందన్నమాట. సో, ఈ ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారబ్బా! మ్యూజిక్ కూడా బాగుంది. సో, క్లైమాక్స్ సెటప్ కూడా బాగుంది. సినిమా ఓవరాల్ స్టార్టింగ్‌గా క్లైమాక్స్ ఆ ట్విస్ట్ ముందు వరకు సినిమా చాలా చాలా బాగుంటది. ఆ ట్విస్ట్ వచ్చినా కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అవుతాం. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి. కన్నడ వాళ్ళకైతే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. సో, సూపర్ హిట్‌గా నడుస్తుంది. తెలుగులో అయితే నా ప్రకారం తెలుగు వాళ్ళకి కొంచెం అదొక్క ట్విస్టే ప్రాబ్లమ్ అవుతది. ఆల్రెడీ మనం 'బ్రో' మూవీలో చూసాం ఇదే కంటెంట్. 20% మ్యాచ్ అవుద్ది 'బ్రో' మూవీ కంటెంట్‌కి. నాకైతే అలా అనిపించింది. మీకెలా అనిపించిందో మీరు జాన్ ఫస్ట్ చూసి చెప్పండి. ఈ మూవీ చాలా బాగుంది. వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. ఈ మూవీకి ఇచ్చే రివ్యూ 5కి 3.5. ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకొని జాన్ ఫస్ట్‌లో చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.